వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు బాచ్పల్లి నుంచి నాగిరెడ్డిపల్లి అక్కడికి మనం పోతున్నాము. అక్కడ గోల్డెన్ శివలింగం టెంపుల్ ఉంది. సో అక్కడ నుంచి మనకి గంటన్నర ప్రయాణము 56-55 కిలోమీటర్ ఉంటుంది. మీరు డే టైంలో వెళ్ళండి, బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు బంగారపు శివలింగంకి మనం పోతున్నాము, దగ్గరలో ఉన్నాము. గూగుల్ మ్యాప్లో మనము ఆన్ చేసుకొని పోతున్నాము. ఓకే, మీరు కాస్త వెళ్ళి రావాలి, లేకుంటే ఆఫ్టర్నూన్ అయితే మేబీ బంద్ చేయవచ్చు అనుకుంటున్నా. టైం 12 అవుతుంది మ్యాక్సిమం. చూడాలి, అందరు నన్ను చూస్తారు, యూట్యూబర్ కావచ్చు అని. గాయస్, మనం ఇప్పుడు నాగిరెడ్డిపల్లి ఆ రోడ్లో ఉన్నాము. రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నది, వెహికల్స్ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. ఎండ మాత్రం విపరీతంగా ఉన్నది, క్యాప్ పెట్టుకోండి. కొంచెం చల్లబట్టకపోతే బెస్ట్ నా అభిప్రాయము. నేనైతే సోలోగా వచ్చాను. కొంచెం ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియాలా, కొంచెం పల్లెటూరు ఏరియాలాగా ఉంది. వాటర్ పార్క్ ఉంచుకోండి, ఓకేనా. కొంచెం ఛార్జింగ్ ఉంచుకోండి. నా స్కూటీకి ఛార్జింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ హరీష్ బ్లాగ్స్కి, ఓకేనా. కమాన్ గో గాయస్. సోలోగా పోతే బండి మీద ఆ ఫీలే వేరు. చూడండి, అటుపక్క ఇటు పక్కన పొలాలు, వాటరు, చల్లటి గాలి, వాతావరణం. కొంచెం ఎండగానే ఉంది, పర్లేదు. బట్ కొంచెం బాధగా ఉన్నది, ఎందుకంటే ఒక్కనే కదా. ఇంకెవరైనా ఉంటే బాగుండేది తోడుగా, సరదాగా ఉండేది. బట్ ఎవరు రాలేదు. ఏం చేస్తాం, అందరు బిజీ ఉన్నారు. మనము యూట్యూబ్లో మనం ముడికి తేలిపోయినాము అంతే. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు కదా. చలో చలో, ఓం నమ శివాయ, శివ శివ. గాయస్, మనం లాంగ్ టూర్ పోయేటప్పుడు ఇంట్లో ఏమైనా వేస్ట్ ఫుడ్ ఏమన్నా ఉంటే మనం తినకపోయినా పర్లేదు, కానీ మూగజీవులు పెట్టండి. ఇలా కుక్కలు, ఆవులు కనిపిస్తే చాలా పుణ్యం తెలుసా. అసలు వేస్ట్ చేయొద్దు. వాళ్ళ వాటికి నోరు తెరిచి అడగలేని స్థితిలో ఉంటాయి. సో ఇలా పెట్టండి, కొంచెం వాటర్ వేయండి. ఏదో ఒకటి ఫుడ్, బిస్కెట్స్, సమ్ పెరుగు అన్నం అట్లా. నేను బిస్కెట్స్ తీసుకున్నాను దారిలో. అది సాల్ట్ బిస్కెట్స్, అది సాల్ట్లో సమ్ ఉస్మాన్ బిస్కెట్స్. అది మంచి తిన్నది. అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది పెట్టినా మంచి తింటుంది. అది బ్యాక్ సైడ్ ఉన్నది అయితే అది తింటలేదు, అయితే మంచిగా తింటాను. చూడండి ఒకసారి, అది కారు కుట్టింది. అది మూడు బిస్కెట్లు మొత్తం తిన్నది. ఇంకొక మనము 3.5 కిలోమీటర్స్లో ఉన్నాము. చూడండి ఎంత బాగుంది రూట్లో, అది తిరిగిపోయింది కదా. ఈ రోడ్ చాలా సన్నగా ఉన్నది, చిన్నగా ఉన్నది, సింగిల్ రోడ్డు. చాలా జాగ్రత్తగా పోవాలి, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. పొలాలు కూడా ఎంత మంచిగా ఉన్నది, గ్రీనిష్గా. స్లోగా వెళ్ళండి, లొకేషన్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. గాయస్ చూడండి, నైస్ కదా. చాలా జాగ్రత్తగా పోవాలి, టర్నింగ్లో మాత్రం చాలా స్లోగా పోవాలి. మన సీనరీ చెప్పలేరు, నమ్మకనే ఉన్నా. గాయస్, కొద్ది క్షణంలో టెంపుల్ రాబోతుంది. నాకు హెల్మెట్ ఉన్నది, కింద ఉన్నది, పెట్టుకోలేదు. పెట్టుకోవాలి, మీరు పెట్టుకోండి, ఓకేనా. ఇది ఇక్కడ నుంచి అక్కడ శివలింగం ఉన్నాయి కదా, అక్కడ నుంచి మొత్తం వెళ్ళాం పదండి. గురు శ్రీ రామానంద మహర్షి. ఓ మై గాడ్, ఒక లారీ వచ్చింది. అదే ఆ లారీకి ఈ రోడ్కి సరిపోయి మొత్తానికి అయితే. చూడండి, వావ్. ఈ కొబ్బరి చెట్టు కింద మంచి అది తిరుగుకుంటూ కూర్చుంటే బాగుంటుంది కదా. గాయస్, ఫైనల్లీ మనం వచ్చేసినాము. ఇది బయట నుంచి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, అది పోయే దారి, ఇది వచ్చే దారి. ఆ కారు పోయే దారి, ఇటు పక్కన వచ్చే దారి. కానీ విశాలంగా ప్రశాంతంగా ఉంది గాయస్. లోపల మాత్రం ప్రశాంతంగా నైస్ పీస్ఫుల్ ఉంది. టైమింగ్స్ చూసుకోండి, 7 AM టు. గాయస్, మీరు ఎవరన్నా యూట్యూబర్లో వాళ్ళు వస్తే ఇక్కడికి, పెద్ద ఛానల్స్ కానీ వస్తే, కెమెరా పట్టుకుని వస్తే కొంచెం పర్మిషన్ తీసుకుని వెళ్ళండి.
ఎందుకంటే బాగోదు అక్కడ వాళ్ళు చెప్పారు. లోపల పోయే ముందు ఇక్కడ పోలేరమ్మ మారమ్మ టెంపుల్ ఉన్నది లోపలికి, ఇక్కడ దర్శనం చేసుకోవాలంట. చెప్పులు ఇడిచి కాలు అడుక్కొని దర్శనం. మనకి ఇక్కడ లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ పక్కనే ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. నమ శివాయ. మనం ఇప్పుడు నాగిరెడ్డిపల్లిలో ఉన్నాము, గోల్డెన్ శివ టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసి మనకి 100 రూపాయలు, ప్లస్ అదే పార్కింగ్ 20 రూపీస్, ఇంకా కార్ పార్కింగ్ వచ్చేసి మేబీ 50 ఉండొచ్చు. సో అది మ్యాటర్. చాలా విశాలం ఉంది చూడండి, ప్రశాంతమైన గాలి. వావ్, వెరీ నైస్. చక్కటి గాలి, వాతావరణం చాలా బాగుంది, చక్కటి చెట్లు. మీరు ఖచ్చితంగా రండి ఒకసారి. మనం ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. ఓకే. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ స్కూటీస్, ఇక్కడ బైక్స్ మన పార్క్ చేసి చెప్పులకు ఎడ్ చేసి కాలు కడుక్కొని, ఇక్కడ శ్రీ పోలేరమ్మ శ్రీ పోచమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో టెంపుల్ ఉంది, శ్రీ మారమ్మ శ్రీ ఎల్లమ్మ దేవాలయం ఉంది. అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఓకే. ఇది ఎంట్రన్స్, అది ఎగ్జిట్. అది ఇలా పోవాలి. ఎంత ప్రశాంతంగా చక్కటి గాలిలో టెంపుల్ పెట్టారు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎన్నుంటే మొత్తం లింగాలు ఎదుంటాయి? మొత్తం 2000 లింగాల బంగా శివలింగం. మళ్ళీ ఇంకా ఓకే, శివలింగం టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చా? ఓ సూపర్. ఆడికి వెళ్ళాలి. అదేంటండి శాస్త్ర గోశాల. అక్క పెట్టచ్చా మనం ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్నా? ఫుడ్ పెట్టచ్చు, అక్కడ టికెట్ తీసుకొని ఆడ గడ్డి పెడతారు, దాన పెడతారు. ఓకే, 50 రూపాయలు టికెట్ తీసుకొని దాన్ని మనం పెట్టచ్చు మనం. ఓ సూపర్, ఇది చాలా బాగుంది, చాలా పుణ్యం ఇట్లాంటివి పెట్టడం వల్ల. చేసుకొని చేస్తారు. ఇక మనం చెప్పే బాధ్యత మనం చెప్పాలి. మంచి మాట చెప్పారు మీరు. పోయేస్తా అక్కడికి. శ్రీ ఎల్లమ్మ దేవాలయం మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. భక్తులారా మనం వెళ్దాం పదండి. చక్కటి వాతావరణంలో ఇలాంటి టెంపుల్స్కి ఖచ్చితంగా రావాలి మనం. వీకెండ్స్లో మీరు ఫ్రీ ఉన్నప్పుడు రండి. ఓకేనా. ఎంత కలర్ఫుల్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి అసలు. వెరీ ఫ్రెష్, చక్కటి గాలి. ఆహా, ఏమన్నా ఉందా? సూపర్. క్షేత్రంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకు గ్రామ దేవతలు దర్శనమిస్తాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు శివలింగాలన్నీ దర్శనమిస్తాయి. హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రమణేశ్వరానికి చేరుకోగానే ప్రథమ ద్వారం వద్ద ముందుగా గ్రామ దేవతలు ప్రత్యక్షమవుతారు. వారి శ్రీ మారెమ్మ దేవత, ఎల్లమ్మ దేవత, పోలేరమ్మ, పోచమ్మ. అక్కడ అమ్మవార్లను దర్శించుకున్నాకే భక్తులు ప్రధాన క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి కిలోమీటర్ లోపల అత్యంత పవిత్రమైన ఆలయాలు దర్శనమిస్తాయి. అమ్మవారు చూడండి, మీకు కోరికలు ఏమున్నా కోరికలు తీసుకోండి. కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సహస్ర గోదామ మహాగోశాల ఉంది. ఇక్కడ ఫుడ్ పెట్టవచ్చు. అక్కడ టికెట్ తీసుకోవాలి. చూడండి, చూపిస్తాను కదా, అక్కడ టికెట్ తీసుకోవాలి. ఎంట్రెన్స్, పార్కింగ్ మొత్తం అక్కడ తీసుకోవాలి. అడగాలి మనము. అక్కడ ఆవులకి మనం పెట్టచ్చు. ఓకే, నైస్. మహాపీఠం ప్రవేశానికి ఎంట్రీ టికెట్, పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. నువ్వు గాయస్ పార్కింగ్ టికెట్ ఇంకా ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాను. 120 మొత్తం టోటల్గా. టికెట్ జాగ్రత్త పెట్టారు. ఆన్లైన్ అవైలబుల్, క్యాష్ కూడా అవైలబుల్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓం నమ శివాయ అని పిలిస్తే చాలు పలికే దేవుడు ఆ పరమేశ్వరుడు. హరహర మహాదేవ అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలుస్తాం.
శివుడు విలక్షణ దైవం, భక్త సులభుడు, కోరిందే తడువుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయన్ను బోలాశంకరుడు అన్నారు. శివుడు ఆడంబరాలకు దూరం, చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకం ఆపన్నులకు, ఆకలితో బాధపడే వారికి అన్న ప్రసాదాలు మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతు లేదు, అదుపు అంతకన్నా. గాయస్, ఈ గుడిలో మనకి అన్నప్రసాదం కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉన్నది. కాకపోతే ఎల్లి రండి, 3:33కి లోపే ఉండాలి, లేకపోతే అయిపోతుంది. నేను వీకెండ్లో వచ్చిన సంక్రాంతి సీజన్లో చాలామంది ఉంటారు కానీ ఎవరు రాలేదు, జనం తక్కువ ఉన్నారు. కాల్దా మంచిగా బాగుంది, రకరకాల కర్రీస్ ఉన్నది, టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి బాయ్ గాయస్, సూపర్ ఉన్నది, సూపర్ అంటే సూపర్. ఇక భక్తులారా బాగానే ఉంది. అదే దర్శనానికి ముందు మనము ఇక్కడ భోజనం చేయాలట. సో గాయస్, మొత్తానికి అయితే ఇప్పుడు అన్నప్రసాదం అయిపోయింది, చాలా బాగుంది భోజనం అయితే, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఈ గుడి పోవాలంటే 3 ఎంట్రన్స్లు ఉన్నది, చూసుకోండి. చాలా చల్లగా, అక్కడ కూర్చోడానికి గద్దెలు భలే ఉన్నది. హ్యాండిక్యాప్ వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, చలివేంద్రం కూడా ఉండదు, డ్రింక్ వాటర్ అవైలబుల్, నో ప్రాబ్లం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, చాలా బాగుంది కదా, ఖచ్చితంగా రావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి, ఈ మనసు కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. గాయస్, మనం ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం, అన్నీ చూద్దాం. ఓకే, మీకు అన్నీ చూపిస్తా. ఈ గుడి ఏంటంటే చాలామందికి తెలియాలని చాలా డీటెయిల్గా వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చూపిస్తున్నాం మీ అందరికీ. సో ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ఉంది ఆఫీస్, ఇక్కడ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా చెకప్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇది లోపలకి ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఉన్నాయి, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే షాప్ బంద్ చేసి ఉన్నది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుట్ వేర్, ఇక్కడ చెప్పులు మీ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది ఫ్రీయే, దీనికి మనీ ఏం లేదు. ఓకే, ఇది అసలైన ఎంట్రన్స్ అంటే ఇది. ఇక్కడ నుంచి అన్నీ చూసుకుంటూ వాష్ యువర్ ఫీట్, ఎంటర్ ఇంటూ టెంపుల్, కాలు కడుక్కోండి వెళ్ళండి భక్తులారా. ఓకేనా, క్యాపులు పెట్టుకోండి, ఎండాకాలం వచ్చేసింది, వాటర్ బాల్ ఉంచుకోండి. ఓకే, సీరియస్. మనం లోపలికి వెళ్తున్నాము. పోడుతోనే మీకు ఇక్కడ ప్రసాద కౌంటర్స్ కూడా ఉంది. ఇక్కడ లడ్డు వచ్చేసి 30 రూపీస్ ఈచ్ వన్. అండ్ పిలిస్తే చాలు పలికే దేవుడు ఆ పరమేశ్వరుడు. హరహర మహాదేవ అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలుస్తాం. శివుడు విలక్షణ దైవం, భక్త సులభుడు, కోరిందే తడువుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయన్ను బోలాశంకరుడు అన్నారు. శివుడు ఆడంబరాలకు దూరం, చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజిస్తే పరవశించిపోతాడాయన. ఒక్క శివలింగానికి పూజిస్తేనే మనం ఇంత భక్తి పారవశ్యంలో మునిగిపోతాం. అలాంటిది వేలాది లింగాలు ఒకే చోట దర్శనమిస్తే జన్మ ధన్యం అవ్వకుండా ఉండగలదా? అలాంటి ఓ మహా అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని శివరాత్రి సందర్భంగా మీకు చూపించేందుకు గాయస్, ఇంకో విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మోకాళ్ళ నొప్పులతో ఉన్నారు, ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వెనకాల కనిపిస్తుంది బ్యాటరీ కార్. అది ఒక్కరికి 30 రూపీస్, 8 మెంబర్స్ ఉండాలి, ఉంటేనే అప్పుడు బండి కదులుతుంది. చూడండి, లింగంలో చూడండి ఎంత వెరైటీగా డిఫరెంట్గా భలే ఉన్నాయి కదా. కొబ్బరికాయ కొట్టేస్తాను అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు మీరు కొట్టుకోండి, ఇక్కడ బాగుంటుంది, చాలా విశాలంగా. ఓం సాయిరామ్. ఆహాహా, ఇలాంటి టెంపుల్ నేను నా జీవితంలో చూడలేదు, విశాలంగా ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి లోపల మనం పోవాలి, ఎంట్రన్స్, అక్కడ టికెట్ చూపించాలి. ఓకే.
భక్తజనం జపం చేసే పవిత్రమైన రోజు ఈ రోజు. శివనామ స్మరణతో భక్త కోటి ముక్త కంఠంతో ఆ భోలానాథుని స్మరించే తీరును చూస్తే మనస్సు శివతాండవం చేస్తుంది. ఈ అద్భుతమైన శివుని రేయి కోసం భక్తజనం కోటి ఆశలతో వేచి చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు పరమశివుణ్ణి మనసారా మొక్కుకుందామా అని ఎదురు చూస్తుంటారు. అలాంటి ఓ అద్భుతమైన సందర్భానికి వేదికైంది తెలంగాణలోని ఈ ఆలయం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నది గాయస్. సో వీకెండ్ అంటే మరి చాలామంది రావాలి, మరి ఇంకెవరు రాలేదు, అది ఆశ్చర్యమవుతుంది. మేబీ ఫెస్టివల్ కాబట్టి అందరూ పోయి ఆంధ్రాకి పోయి ఉంటారు కావచ్చు నేను అనుకుంటున్నాను. ఇలా కనిపిస్తుంది మొత్తం చూడండి. లింగాలు ఇస్తా అంటే అసలు ఇక్కడ నుంచి ఉండిపాలు ఇస్తూ ఉంటాయి. అయితే అంతా బాగుంది. సన్నిధానం 2 సాంబా శివ దర్బార్, సహస్రం శివలింగాలు 93, 36 శివలింగ ప్రతిష్ట 16 నవంబర్. వావ్, బ్యాటరీ కారెక్తే ఒక్కరికి 30 రూపీస్. వెరీ నైస్. ఓ మై గాడ్ గాయస్, 100 రూపాయలు టికెట్ తీసుకొని మరి అన్ని గేట్లకి లాక్ ఎందుకు వేసారు నాకు అర్థం కావట్లేదు. మరి లోపల లింగాలు అవన్నీ ముట్టుకోవాలి, దర్శనం చేసుకోవాలంటే కష్టం. అడుగు పెడుతుంటే అడుగునా మనకు శివలింగాలు దర్శనమిస్తాయి. ఓం నమ శివాయ అంటూ క్షేత్రం మొత్తం మారుమోగుతుంది. క్షేత్రం ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి ఋషిలింగాలు. భారతదేశంలో పేరొందిన 288 మహారుషుల పేరుతో ఈ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఋషుల పేరుతో లింగాలను ఇక్కడ మనం చూడొచ్చు. మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎన్ని శివలింగాలు చూడండి. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఖచ్చితంగా రండి మీరు కూడా భక్తులారా. షాకైనా శనివారం జనం చాలా ఉండాలి. మరి ఎందుకెంత నిర్మాషణం ఉంది చూడండి. సంక్రాంతి అనుకుంటున్నాను తెలిసి, సంక్రాంతి సీజన్ కదా కావచ్చు, అయినా ఉండాలి కదా కొంచెమైనా. చూడండి, ఓ మై గాడ్, ఈ లింగం చూడండి. ఓం శ్రీనామ కృష్ణమ్మ సంథింగ్ ఉన్నది, బాగుంది. ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ క్షేత్రంలో మొదటి లింగ స్థాపన 2015లో రమణానంద మహర్షిచే ప్రతిష్టాపించబడింది. అలాగే ఇక్కడ ప్రతి సన్నిధానంలో కూడా షిరిడి సాయిబాబాని వివిధ అవతారాల్లో మనం చూడొచ్చు. అలాగే ప్రతి భక్తుడు వాళ్ళ విరాళంచే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి శివలింగానికి రోజు ధూపదీప నైవేద్యాలతో పాటు అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. 200 ఎకరాల్లో నిర్మితమైన ఈ క్షేత్రంలో 36 సన్నిధానాలు ఉండటం విశేషం. ఈ క్షేత్రానికి వచ్చిన వారు ఇక్కడ అందరి దేవుళ్లను ఒకేసారి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న మొత్తం 36 సన్నిధానాల్లో ఒక్కో సన్నిధానంలో ఒక్కో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇక్కడ మొత్తం 150 దేవతలు, దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ప్రతి సన్నిధానంలో షిరిడి సాయిబాబా విగ్రహాలు అనేకం ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. సహస్రనామాల పైన 1000 లింగాలు స్థాపించడం జరిగింది ఇక్కడ. అందులో 90% బాణలింగాలు, ఓంకారేశ్వరం నర్మదా నది నుంచి తెచ్చిన స్వచ్ఛమైన బాణలింగాల్ని తెచ్చి స్థాపించారు. బాణలింగాలే కాకుండా రకరకాల లింగాలు, స్ఫటిక లింగాలు 3 లింగాలు స్థాపించారు. రాగి లింగము,
రకరకాల అలా పంచలోహలింగాలు ఇలా రకరకాలుగా శివలింగాలు ఇక్కడ స్థాపించి 108 రకాల ద్రవ్యాలతోని ప్రతిరోజు అభిషేకం అవుతుంది. ఇంకా ఎక్కడా లేని 23 అడుగుల బాణలింగం పెట్టారు. ప్రపంచంలో అది ఎక్కడా లేదు, అంత పెద్ద బాణలింగము. బంగారు లింగం, 3 అడుగుల బంగారు లింగం పెట్టారు. ప్రస్తుతం మనం రమణానంద మహర్షి క్షేత్రంలోని 7వ సన్నిధానంలో ఉన్నాం. ముందుగా మీకు నేను చెప్పినట్లు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా. సో ఆలయం ప్రత్యేకత బంగారు శివలింగం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 3 అడుగుల బంగారు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. షిరిడి సాయిబాబా శతాబ్ది సందర్భంగా 2017 విజయదశమి నాడు ఈ బంగారు శివలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. అలాగే మీరు చూడొచ్చు, ఇక్కడ బంగారు శోభతో మహాశివలింగం విరాజిల్లుతోంది. సో ఈ బంగారు శివలింగాన్ని ఆరాధించి అభిషేకిస్తే అష్ట ఐశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గైస్, మనకి రకరకాల లింగంలు చూడండి చాలా ఉన్నాయి. దీని మధ్యలో మనకి బంగారు శివలింగం ఉంది. ఓం నమః శివాయ. బంగారు శివలింగంలో ఎంటర్ అవ్వాలంటే లోపలికి లింగం దగ్గర ఎంటర్ కావాలంటే ఒక్కరికి 500 రూపీస్ టికెట్. 3 feet హైట్ ఉంటుంది బంగారు శివలింగం. కానీ చాలా బాగుంది. అది రేటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మినిమం 300 ఉంటే బాగుండేది నా అభిప్రాయం. సో తప్పదు, ఏం చేస్తాం. ఇంక నేను పే చేయలేదు, బయట నుంచి మొక్కి దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చేస్తాను. ఇంకా చూద్దామని. ఇక్కడ గుడి చుట్టూ తిరగాలంటే ఇక్కడ డీటెయిల్స్ చెప్తుంది మేడం, ఒకసారి వినండి ఒకసారి. ఓకే అంటే కొనాలా? ఎంత 50 రూపీస్కా? ఓకే. మీ చేత మీరే తీసుకోండి, నవధాన్యాలు ఇవ్వకూడదు. అవునా? అటు కాదు మీరు వెళ్ళాల్సింది, అమ్మవారి టెంపుల్కి ఆలయంలో వెళ్ళాలి. బంగారు లింగం చూసాక ఇంకో విషయం ఏంటంటే అక్కడ కనిపిస్తుంది టెంపుల్, అది కన్స్ట్రక్షన్లో ఉంది. టెంపుల్ లోపల విగ్రహాలు అంటే బంగారం ఉంటాయట. అది కొన్ని సంవత్సరాలు టైం పడుతుందట. 200 ఎకరాలంటే ఇంత ప్లేస్ నడవాలంటే చిని జాడవుతుంది. అందుకే బ్యాటరీ గారు చూసారు కదా. సో బంగారు శివలింగం ఎంత బాగుందంటే ఇది ఒక మొత్తం పెద్ద ప్లేస్. ఇది ఒక 108 acres అన్నమాట. బంగారు శివలింగం ఏంటంటే వాళ్ళకి లోపలికి పోయి కొంచెం అదే ఒక లింగానికి ఏంటంటే వాటర్ కానీ అభిషేకం అన్ని ఇస్తారు అయ్యగారు మనకి. సో ఏంటిదంటే వాళ్ళకి పోయాలంటే ఆ లింగం అది పోయాలంటే ఏంటంటే టికెట్ ఉంటుంది. టికెట్ ఎంత తెలుసా? ఆ బంగారు శివలింగంకి లోపల దర్శనానికి ఎంటర్ అవ్వాలంటే 500 రూపీస్, నియర్లీ 500 రూపీస్. చూడండి
అంటే కొంచెం అమౌంట్ కొంచెం తక్కువ పెట్టాలి. మరీ 500 అంటే సామాన్యులకి కష్టం. చూడండి ప్రశాంతంగా ఉన్నది. ఈ బ్యాటరీ కార్ మనకి చాలా యూస్ఫుల్ అండి. పెద్దవాళ్ళకి ఇది ఒక్కరికి 30 రూపీస్ ఉంటుంది. మొత్తం తిప్పించి మళ్ళీ ఎగ్జిట్ గేట్లో వీళ్ళు డ్రాప్ చేస్తారు. చూడండి చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షన్. ఇంకా ఇది పూర్తి అయిపోయినా ఇంకా బాగుంటుంది. రాత్రి అయితే ఇంకా చాలా బాగుంటుంది కావచ్చు. అప్రాక్సిమేట్లీ మేబీ ఇట్ విల్ టేక్ 1 year హాఫ్ లేకపోతే 6 months పట్టచ్చు అంటున్నారు. కానీ అద్దిరిపోతుంది. చాలా బాగుంది. మన హైదరాబాద్ నియర్లీ ఇక్కడ నుంచి మన యాదగిరిగుట్ట నుంచి లైక్ 40 to 30 kilometers ఉన్నది మొత్తం. చూడు విగ్రహాలు చూడు ఎంత సూపర్గా ఉన్నాయి అసలు. కాకపోతే ఎండ మాత్రం బాగున్నది. ఒకసారి మీదికి వెళ్దాము, అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏదో మన ఇప్పుడు ఏంటంటే చలికాలంలో ఉన్నాం ఇప్పుడు మనం, అయినా ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు ఫీలింగ్ అవుతుంది. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది. నేను అనుకోకుండా వచ్చేసిన అన్ప్లాన్డ్గా. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటా అంటే ఇప్పుడు కుదిరింది. సో చాలా ప్రశాంతంగా ఉన్నది. 180 acres అవుతారు. ఈ మాత్రం ఉండదు. చూడండి ఖచ్చితంగా రండి, మీరు కూడా రండి వీకెండ్లో. ఓకే అమ్మా పడిపోయి లైన్ నెంబర్ ఎక్కువ అయిపోయింది. ఏదో 300 పెడితే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళ డబ్బున్న వాళ్ళు సార్ పెడతారు. ఎట్లా ఈ బయట నుంచి మొక్కాలి, ఫోటో వేసుకోవాలి. ఎవరు వేస్తారు ఇదొకటి. మళ్ళీ ఇంకా అట్లా అట్లా ఇట్లా 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 ముందుకు వెళ్ళిన తర్వాత 2 days దర్శనం చేసుకోండి. అక్కడ ఓకే సూపర్. రూల్స్ ప్రకారం ఏదో అంటాను. అంత దూరం ఎక్కడ హైదరాబాద్ నుంచి వస్తాం స్కూటీ మీద చూద్దామని. యూట్యూబ్లో ఇచ్చి పెట్టారు కదా, సుమన్ టీవీ పెట్టారు కదా, అందులో చూసిన. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
ఇప్పుడే ప్రసాదం చేసుకున్న 30 రూపీస్ బాగానే ఉంది. ఈ గుడిలో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆవులు 400 నుంచి 500 దాకా ఉంటాయి. ఇప్పుడు అవి ఫుడ్ టైం అనమాట, అందుకే పరిగెడుతుంది. గైస్ ఫైనల్లీ వి కంప్లీటెడ్ ద దర్శనం, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో హ్యాపీ టు సీ హియర్ యూ ఆల్. ఇలాంటి బ్యాటరీ కారు మీరు తీసుకోండి, బాగుంటుంది. ఓ దాదా చెత్త, వెరీ గుడ్. నీకు చేస్తా, రికార్డ్ చేస్తా నీకు. ఆవులకి మా గడ్డి తీసుకుంటాం. సో మనం వచ్చేసినాయి ఆల్రెడీ. అయ్యో ఒక్క నేనే పట్టుకోవాలి. ముందు కోతకమ్మద్దు. ముందు కోతకమ్మద్దు. తినండి. ఓ నమ శివాయ, హర హర మహాదేవ. తినండి, మంచిగా తినండి. మీరు తిని మమ్మల్ని ఆశీర్వదించండి. ఓ నమ శివాయ. తినండి. ఆవు ఇది ఇటు కింద కింద మీద మీద కొన్నాను ఇక్కడ, డబ్బులు పెట్టి తినండి. సూపర్. స్లో స్లో అయినా స్లో, నీకు పట్టు.